ఈరోజు అంటున్నారు, పేతురు గారు చెప్తున్నారు, పౌలు గారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయిను. మనకు మాదిరించారు ఆయన. ఏ రకంగా ఈ లోకానికి వచ్చారు, ఏ రకంగా ఈ భూలోకానికి వచ్చారు, ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి? యేసు ప్రభువుల వారు ఎందుకు వచ్చారంటే మనందరినీ కూడా మానవులను రక్షించడానికి ఈ లోకానికి అయినా మరి మానవుడుగా వచ్చాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటూ ఉన్నారు, పౌలు గారు చెప్తూ ఉన్నారు, మన కొరకు ఎందుకు బాధపడుతున్నారు? ఈరోజు నిజమే, రక్షణ తీసుకున్న వారి గురించి ఆయనకు భయం లేదు, రక్షణ తీసుకున్న వారి గురించి ఆయనకు బాధ లేదు. ఆయనకు ఏ విషయంలో కూడా మరి ఎందుకు బాధ లేదంటే చాలామంది విషయంలో నా బిడ్డలు మారుతూ ఉన్నారు. అయినా సరే ఇంకా 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 లోకంలో ఇంకా నన్ను గురించి తెలుసుకోలేకపోయే జనులు అనేక మంది ఉన్నారు, అనేక మంది జనాంగం ఉన్నారు ఈరోజు. అందుకే క్రీస్తు బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు బాధపడుతున్నారంటే ఎవరైతే అయ్యో నా నిత్య ప్రజలు, నా యొక్క నిత్య జనులు ఎవరైనా నాశనాన్ని అయిపోతున్నారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరైనా నాశనం అవుతున్నారంటే నవ్వుకునే ప్రజలు అనేక మంది ఉన్నారు. ఈరోజు మరి ఒకరు నాశనం అవుతున్నా, ఒకరు పాడైపోతున్నా, నవ్వుకునే వాళ్ళు అపహాస్యం చేసేవారు, హేళన చేసేవారు అనేక మంది ఉన్నప్పటికీ మరి యేసు క్రీస్తు ప్రభు గారు అంటున్నారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. ఎవరంటే మన కొరకు బాధపడేది? క్రీస్తు. ఎందుకు బాధపడుతున్నారు ఆయన? అందుకే అంటున్నారు అక్కడ, మీరు తన అడుగు చాడలేదు. యేసు ప్రభు ఏ రీతిగా మనకి మాదిరి నేర్పించారో, తను తాను తగ్గించుకునేవాడు. ఎప్పుడైతే దేవుడు తగ్గించుకుని అనేకమైన మరి హింసలు పడ్డారో ఆయన మాదిరించి ప్రతి విషయంలో మాదిరి చూపారు. మనకి ఆయన ప్రవర్తనలో మాదిరి చూపారు, ఆయన యొక్క శ్రమల్లో మాదిరి చూపారు, ఆయన యొక్క మరి సహనంలో మనకు మాదిరి చూపారు, మనకి విశ్వాసంలో ఆయన మాదిరి చూపారు. ఏ రకంగా మరి శోధనలు వస్తాయో ఆ విషయంలో కూడా ఆయన మనకు మాదిరి చూపారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన అందుకు అంటున్నాడు, మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. అక్కడ చూడండి 20 వచనం ఒకసారి చూడండి, ఒకసారి 20వ వచనంలో, తప్పుదెబ్బలకైనా దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఫలము ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఆయన అంటున్నాడు, ఆయన ఏ పాపము కూడా చేయలేదు. 21వ వచనం చూడండి ఒకసారి, ఆయన ఏ పాపము కూడా ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయన పాపము చేయకపోయినా ఆయన్ని మరి పాపాత్ముడుగానే చూపించారు అనేక మంది. ఆయన ఏ పాపము చేయకపోయినా ఆయన భయంకరమైన దోషాలు చేశాడని అబద్ధాలాడిన నోరు అనేక మందిగా మనం చూడవచ్చు. యేసు ప్రభు ఏ పాపము చేయకపోయినా ఆయన అబద్ధాలాడి మేము విన్నాం అని అనేక మంది ఆయన మీద దోషం పలుకున్నప్పుడు మనకి తెలుసు. అందుకు అంటూ ఉన్నాడు, ప్రియమైన వారులారా, అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. మరి యేసు ప్రభుని సిలువేసినప్పుడు అనేక మంది చూస్తూ ఉన్నారు, యేసు ప్రభుని ఏ విషయంలో తప్పు పట్టాలా, యేసు ప్రభుని ఏ రకంగా ఆయన మనలో బంధించబడాలా, ఆయన ఏ రకంగా పట్టించాలని అనేక మంది చూసినా ఆయన ఏ విషయంలో కూడా దొరకలే. ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన అనేక మంది హింసలు పెట్టిన, అనేక మంది చిత్రహింసలు పెట్టిన, కొట్టిన, తెచ్చిన, ముళ్ళ కిరీటం పెట్టిన, ఆయన ఒకటే మాట అన్నారు, ఏమన్నారండి? తండ్రి కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వారిని. ఈరోజు ప్రియమైన దేవుడు, ఈ లోకంలో మనము కోపం ఉంటుంది, నిజంగా మనం తట్టుకోలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఆ మాట అన్నారు అంటే ఆయన ఒక మాదిరి చూపాడు మనకి. ఈరోజు ఒక మాదిరి, అది కూడా మనకు మాదిరే. ఎందుకు? యేసు ప్రభు నోటితో ఏదైనా చేయగల సమర్థత ఆయనలో ఉంది. ఆయన దూషించవచ్చు, తిట్టవచ్చు, ఆయన నోటితో శపించవచ్చు, కానీ ఆయన దేవుడు కాబట్టి ఏం చేశాడండి? క్షమించమని దేవుడు విజ్ఞాపన చేశాడు. ఆ యొక్క విషయంలో దేవుడు ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు యొక్క గొప్ప జ్ఞానాన్ని అనేక మంది తెలుసుకున్నారు. అందుకే అంటూ ఉన్నారు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఆయన తిట్టారు కానీ ఆయన మరలా తిరిగి తిట్టలే. అందుకే అంటున్నాడు కదా 23వ వచనం చూడండి ఒకసారి, 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరించి
న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి ఎవరికి అప్పగించుకున్నాడండి ఆయన? నాకు న్యాయం ఎవరైతే చేస్తున్నారో ఆ దేవునికి, తండ్రికి ఆయన అప్పగించుకున్నాడు. తండ్రికి ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను అనేకమైన హంసలు పడుతున్నాను, అనేకమైన బాధలు పడుతున్నాను, అనేకమంది దూషిస్తూ ఉన్నారు, అయినా అనేకమైన శ్రమలు నేను అనుభవిస్తూ ఉన్నాను, కానీ నాకు న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను అన్నారు. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఎవరికి చెప్తున్నారండి? ప్రభులు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు తండ్రితో చెప్తున్నారు ఏమని? నాకు న్యాయం తీర్చేది దేవుడే. ఆ న్యాయం తీర్చి దేవునికి నేను చెప్తూ ఉన్నాను, నేను ఎంత బాధపడుతున్నానో ఆ దేవునికి తెలుసు అని న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభులు వారు అప్పగించుకున్నారు, తండ్రికి అప్పగించుకున్నారు. అందుకంటూ ఉన్నారు కింద వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు తన పాపములను మ్రాను మీద, చాలండి, ఆయన ఎక్కడ వేసుకున్నాడంటే మన పాపములన్నీ కూడా ఆయన మ్రాను మీద వేసుకున్నాడు. సిలువలో మ్రాను మీద ఆయన పొందిన గాయముల చేత మనకి ఏం కలుగుతుంది? స్వస్థత నందుతురి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నందుతురి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, పౌలు గారు ఎందుకు ఈ మాట చెప్తారంటే, యేసు ప్రభులు వారంట మానవులు చేసిన అనేకమైన దోషములు మానవుల మీద పడకుండా, మానవులు ఏ కష్టాలు మానవులకు రాకూడదు, నేనే భరించాలి, నేనే సహనాన్ని నేనే తెచ్చుకోవాలి. ఆ మానవులు ఏదైనా వారు భరిస్తే, వారు ఏదైనా శాపాన్ని వారు కొని తెచ్చుకుంటే మానవులు ఎక్కడ బాధపడతారో అని యేసు ప్రభులు వారు మ్రాను మీద వేలాడి తీసిన పాపములు మ్రాను మీద మోసుకునిన జీవించిన నీతిపరుడు ప్రభులు వారే. అందుకంటూ ఉన్నాడు, ఆయన పొందిన గాయముల చేత మీరందరూ కూడా స్వస్థత పొందితిరి. ఆయన గాయముల చేత గాయము కట్టువాడు ఆయనే, ఆ గాయాన్ని తీసేవాడు ఆయనే, గాయాన్ని మాన్పువాడు ఆయనే. ఈ గాయాన్ని ఎందుకు పెడతాడండి ప్రభులు వారు మనకంటే? చాలామంది అనుకోవచ్చు, మేము క్రైస్తవులం కదా మేము క్రైస్తవులం కదా, మాకెందుకు పెట్టాడు గాయం అని చాలామంది అనుకోవచ్చు. కానీ గాయాలు ఎందుకు తగ్గుతాయో తెలుసా ప్రజలకి? ఏదైనా పొరపాటును మనం మర్చిపోయినా, దేవుని విషయంలో తప్పిదాలు, మనం ఏమైనా బ్రొక్కుబడులు కానీ, దేవుని సంఘంలో కానీ, ఏ సాక్ష్యంలో కానీ మనం దేవుని మర్చిపోతే మనకి ఒక గాయాలు పెడుతూ ఉంటాడు దేవుడు. దేవుడికో తెలుసా? ఆ గాయాల ద్వారా మనం తెలుసుకోవడానికి, అయ్యో నేను ఈరోజు నాకు ఈ గాయం తగిలింది, నాకు ఈ యొక్క బలహీనత కలిగింది, నాకు ఈ యొక్క జ్వరం వచ్చింది, నేను చాలా బలహీనపడ్డాను, నేను ఏదో నా దేవునికి దూరం అయిపోయాను. అది నేను తెలుసుకోవడానికే నా దేవుడు నాకు ఏదో ఒక గాయం పెట్టాడు. ఆ గాయం వలన తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది అందుకంటాడు భక్తుడైన దావీదు అంటాడు, నన్ను కఠినంగా శిక్షించిన మరణానికి కదా, ఆయన మరణాన్ని అప్పగించే దేవుడు కాదు. మానవులు అయినా ఆయనకు అంత స్వార్థం ఉంటే మనుషుల్ని కలుగజేసేవాడు కాదు ప్రభులు గారు. ఈ భూమి మీద మీరు ఫలించండి, నిండించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, మీ కుటుంబాలతో వివాహాలు చేసుకుని మీరు జీవించండి అన్న దేవుడు మానవుల మీద ఏ మాటము స్వార్థము కానీ కపటము కానీ ఆయనలో మనకి ఎప్పుడు కనబడలేదు. ఆయన యొక్క లక్షణం ఏంటంటే, మీరు దేవుని దృష్టిలో సంఘములో నీతి విషయంలో విశ్వాసంగా జీవించండి బ్రతుకున్నంత కాలం అని దేవుడు ఒక ఆజ్ఞ మనకి ఇచ్చాడు. అందుకని ఉన్నాడు, మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది అంటూ ఉన్నాడు కదా. మీ యొక్క ఆత్మలు కాపరి గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నారు కాబట్టి మీరు ఆయన అడుగు జాడలందు దేవునిలో కట్టబడి జీవించండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే, మనము దేవునిలో ఒకసారి మనం గమనించినట్లయితే అనేక మంది మన కళ్ళ ఎదుట అనేక మంది మాయమవుతున్నారు. ఈరోజు అనేక మంది చిన్న చిన్న పిల్లలు నేను చూస్తే ఇంచుమించు 15 సంవత్సరాలు వయసు గల అమ్మాయిలు 2 చనిపోవడం ఎంతో బాధాకరం. ఒకసారి మనం గమనించినట్లయితే, మనం బ్రతుకుతున్నామంటే ఎవరి కొరకు మనం బ్రతకాలండి? దేవుని కొరకు బ్రతకాలి. ఈ లోకంలో మనకు ఆయుష్ పోసిన వాడు ఆయనే. ఈరోజు
మనకి ఆయుష్నిచ్చింది ఆయనే. ఈరోజు ఆయుష్నిచ్చిన దేవుణ్ణి మర్చిపోయి చాలామంది, దేవుణ్ణి ఆయుష్నిచ్చిన దేవుని చాలామంది మర్చిపోయి ఈరోజు ఈ లోకాన్ని మనం ప్రేమించినట్లయితే దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని అనేకమైన హింసలకు భయభ్రాంతులకు గురి చేస్తారు. కాబట్టి మీరు ధన్యులుగా జీవించాలి అంటే మీరు చేయవలసింది ఏంటో తెలుసా? అన్ని వేళల్లో అన్ని సహనాల్లో మీరు దేవుని యొక్క మరి వైపునకు మనం మళ్ళీ ఉండాలని దేవాతి దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అందుకే ఒకసారి యోహాను సువార్తలో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఒక చక్కని మాటను మనం చూసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకమైన మూలముగా కలిగేను కానీ లోకమైనను మళ్ళా లోకమైనను కదా. లోకమంట 9వ వచనంలో మనకి యోహాను గ్రంథంలో ఒకసారి మనం చూస్తే యోహాను సువార్తలో చక్కగా ఇక్కడ చెప్తున్నారు, నిజమైన వెలుగు ఉందంట కదా. ఆ నిజమైన వెలుగు ఎవరు? ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ నిజమైన వెలుగు ఉన్నదంట, అది లోకంలోకి వచ్చిందంట. అది లోకంలోకి వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంట? ఆ వెలుగు అది లోకంలోకి వచ్చును ప్రతి మనుషుని కూడా వెలిగించుచున్నదంట. ప్రతి మనుషుని కదా, ఒక్కరిని కాదు, ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తు ఆ దైవ కుమారుని యొక్క రూపంలో ఆ వెలుగు చేత నింపబడాలి. ఆరిపోయిన మరి దీప్తులు వెలగాలంటే అందరూ ఏం చేయాలి? ఆత్మతో నిండాలి. ఎప్పుడైతే ఆత్మతో నిండుతారో అప్పుడు ఆరిపోయిన దీప్తులన్నీ ఏమైపోతాయి? వెలగాలి కదా. ఆరిపోయిన దీప్తులు వెలగాలి అంటే ఆ నూనె, ఆ యొక్క గుడ్డుల్లో నూనె అయిపోయినప్పుడు విలువ ఉండదు, ఇంకా ఆ నూనె గుడ్డలకు విలువ ఉండదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన వెలుగు ఉన్నదంట, అది లోకమునకు వచ్చిందంట, అది ప్రతి ఒక్కరిని కూడా వెలిగించుచున్నదంట. ఆయన లోకంలో ఉండెను కానీ లోకమైన మూలముగా కలిగాను. మనం జీవిస్తున్న ఈ లోకమంతా దేవుని వల్లనే కలిగింది. మనం పుట్టిన వారు ఆయన వల్లే మనం పుట్టాం, ఆయన వల్లే మనం పెరిగాం. కానీ లోకం అనుకుంటుందంట లోకం ఆయనను తెలుసుకోవట్లేదంట కదా. లోకం ఆయనను తెలుసుకోవడం లేదు. ఎందుకు తెలుసుకోవడం లేదు? దేవుని వాక్యాలు వింటున్నారు, మంచిదే. దేవుడి యొక్క మరి మాటలు అనేక మంది వింటున్నారు, అయినా సరే లోకం గ్రహించట్లేదంట. నిజమైన దేవుడు ఎవరు? నిజమైన సృష్టికర్త ఎవరు? నిజమైన దేవుడు ఈ లోకంలో నిజమైన దేవుడి వల్లే కదా మనం ఈ లోకంలో పుట్టాం. నిజమైన దేవుడు లేకపోతే ఈ లోకానికి మనం ఎలా జీవించగలుగుతున్నామని లోకము చాలా గ్రహించలేకపోతుందంట. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, రానున్న దినాల్లో మనం గమనించినట్లయితే ఇప్పుడు మరి ఎంతో మరి దినాలు కరువుగా గడుస్తున్నాయో, గ్యాస్ లేక అనేకమైన రేట్లు పెరిగి ఎంత కరువు మనం అనుభవిస్తున్నామో, ఇంకా రానున్న దినాల్లో ఎత్తబడే దినాల్లో మనకు రక్షణ లేకపోతే ప్రభు దినం వచ్చినప్పుడు ఒక దినం వస్తుంది. ఆ దినము ఎవరికి భయమో తెలుసా? రక్షణ లేని వారు భయపడాలి, మారు మనసు లేని వారు భయపడాలి, బాప్తిస్మం పొందని వారు భయపడాలి. ఈరోజు రక్షణ కలిగిన వారందరికీ కూడా ఒక నిరీక్షణ ఏంటంటే మేము దేవుని రక్షణ తీసుకున్నాం. కానీ మేము తీసుకోవడం మంచిదే, ఇంకా మా కుటుంబంలో ఇంకా ఎవరైతే తీసుకోలేదో వారిని మీరు రక్షణ నడిపించండి. ఎందుకంటే దేవుడు మరి రానున్న దినాల్లో, దేవుడు ఎత్తబడే దినాల్లో మనం ఉంటే మనము ఎక్కడికి వెళ్తాం? ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు, ఆయన మహిమ మీద నిలబడినప్పుడు, సింహాసనం మీద ఆశ్రయుడైన వాడు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు మనం ఉంటాము. కానీ మన ఇంటిలో వారు ఏమైపోతారు? మన కుటుంబస్తులు ఏమైపోతారు? మన గ్రామం వాళ్ళు ఏమైపోతారు? ఒకసారి మనం ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు దేవుని మరి సమాజంలో, దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరు నువ్వు నేను కూడా ఉండాలంటే ఆయనలో ఏముండాలి? చోటు ఉండాలి. ఆ చోటు, ఆ హృదయం అనే చోటు అనేక మందికి నేర్పించాలి. అందుకే అంటూ ఉన్నాడు ఆయన లోకంలో ఉన్నాడు, లోకం ఆయన తెలుసుకోవడం లేదు. అందుకే అంటూ ఉన్నాడు. ఒకసారి చూడండి 11వ వచనంలో, ఆయన తన స్వర్గీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వర్గీయులు ఆయనను అంగీకరింపలేదు. తను ఎందరైతే అంగీకరించున్నారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలు ఆయన. ఈరోజు ప్రియులారా, చాలా మంది అనుకోవచ్చు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు,
నేను మరి సభ్యత్వాన్ని చాలా మంది అనుకోవచ్చు, నేను డబ్బు కడుతున్నాను, నాకు అధికారం ఉంది అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తను ఎందరైతే అంగీకరించారు దేవునిని, ఆయన రక్షణ తీసుకుని ఎందరైతే మరి మారు మనసు పొంది ఆయన అంగీకరించారో వారందరికీ కూడా విశ్వాసం ఉంచు వారికి, ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచు వారికి ఏముందంటే వారికి దేవుని పిల్లలంటే ఆయన ఏమిచ్చాడండి? అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం ధైర్యం మీద గుండెల మీద గుండె చెయ్యి వేసుకుని చెప్పుకోవచ్చు, నేను దేవుని కుమారుణ్ణి, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ఎందుకు? నేను దేవుని అంగీకరించాను, నేను దేవుని రక్షణ తీసుకున్నాను. మీరందరూ కూడా ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా. ఈరోజు అనేక మంది ఇంకా ధైర్యంగా చెప్పుకోలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఎందుకంటే వారు అంగీకరించలేదు దేవుణ్ణి. వారందరూ కూడా ఏం చేయలేదండి? అంగీకరించలేదు. దేవుడు అంటే ఇంకా ఎవరో తెలుసుకోలేదు వారందరూ. అందుకంటున్నాడు, తను ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చిన దేవాతి దేవుడు ఈరోజు మనకు అందరికీ కూడా దేవుడు ఏమి ఇచ్చాడండి? అధికారాన్ని ఇచ్చాడు. దేనికి కదా? దేనికి ఇచ్చాడండి దేవుడు అధికారం? దేవుడిని అంగీకరించాము కాబట్టి దేవుడు సొంతంగా ఆయన పిల్లలగటానికి అధికారం ఇచ్చాడు. లోకంలో కాదని మన అధికారం దేవునికి పిల్లలగటానికి, దేవునికి సొంతంగా రక్షకులుగా ఆయనలో చేర్చబడటానికి దేవుడు అంగీకారం ఇచ్చాడు. అది దేవుని యొక్క సొత్తు. అందుకంటూ ఉన్నాడు, వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలన అయినను, శరీరం వలన అయినను, మనుషేచ్ఛ వలన అయినను పుట్టిన వారు కారు. ఈ వాక్యము ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా కదా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యము శరీరధారి అయి ఏ వాక్యం అయితే మనం గైకొంచుకున్నామో, ఏ వాక్యం అయితే మనం నేర్చుకుంటూ ఉన్నామో ఆ వాక్యం ఎలా ఉందంటే ఈరోజు శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. ఈరోజు వాక్యం ఉన్న మనలో, ఈరోజు చెప్పబడిన వాక్యము కానీ చదవబడిన వాక్యము కానీ మన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాలి అంటే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చోటిస్తే, దేవుని వాక్యాన్ని మనం గైకుంటే ఈరోజు ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యనే ఉంటాడు. ఆ వాక్యాన్ని కనుక నువ్వు చోటు ఇవ్వకపోతే, ఆ వాక్యాన్ని కనుక నువ్వు దూరంగా ఉంటే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య దేవుని వాక్యం ఉండదు. అందుకు అంటున్నాడు, తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుక్కుంటే, ఆయన మహిమను కనుక్కోవాలంటే ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, తను ఎందరైతే అంగీకరిస్తూ ఉన్నారో దేవుణ్ణి ఈరోజు మనం అందరం కూడా అంగీకరించాలి. ఆయన అంగీకరిస్తేనే అనేకమైన ఆశీర్వాదాలు మనకు కలుగుతాయి. చాలామంది అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది టైం కోరుతున్నారు, వచ్చే సంవత్సరం తీసుకోవచ్చు, వచ్చే సంవత్సరం మారవచ్చు, ఇంకా దినాలు ఉన్నాయి కదా, 2027 28లో తీసుకోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఏ దినమున ఏది సంభవించినో అది మనకి తెలియదు. రేపటి దినం గురించి అతిశయించవద్దు ప్రియులారా, అతిశయించవద్దు. ఏ దినము ఏది సంభవిస్తుందో మనకి తెలియదు అనుకోవచ్చు. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, మీరు దేవుని విశ్వాసం వల్ల జీవించాలి అంటే మీరు దేవునికి సాక్షులుగా ఉండాలి. ఎందుకంటే ఆ వెలుగు ఉన్నది, నిజమైన వెలుగు లోకానికి వచ్చింది. ఆ లోకానికి వచ్చినప్పుడే నిజమైన వెలుగు వచ్చింది. అందుకే అంటున్నాడు, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారందరూ కూడా దేవుని వెలుగును తెలుసుకున్నారు, దేవుని రక్షణలోకి వెళ్ళారు వారు. కానీ ఒక్కసారి దేవునికి వచ్చాక నెబుకద్నెజరు వారందరూ కూడా నిన్ను చంపేస్తాము, నిన్ను నాశనం చేస్తామని వారిని ఎంత బెదిరించినా వారు ఎవరికి కూడా వారు భయపడలేదు. మరి విగ్రహానికి నమస్కారం చేయనప్పుడు నేను నమస్కారం చేయను, సాగిలు పడను. ఎందుకంటే నా దేవుడు జీవం గల దేవుడు, నా దేవుడు నన్ను ఏ రకంగా రక్షించగల సమర్థుడైనా అని దానియేలు నోటితో ఒప్పుకున్నాడు. దానియేలు భయంకరమైన అగ్నిగుండంలో పడవేసిన ఆయన దూతలతో, ఆయన యొక్క దేవుని యొక్క దేవదూతలు వచ్చే ఆయనతో చుట్టూ కలుపుకోబడ్డాయి. ఆయన యొక్క రక్షణ కవచము దానియేలు చుట్టూ కూడా మరి దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనము కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేసి నా దేవుడు నాకు ఏమీ చేయటం లేదు అని ఎవరో కూడా మరి అల్ప విశ్వాసంతో ఉండవద్దండి. ఎందుకంటే దానియేలు ఏ రకంగా విశ్వాసంగా ఉన్నాడో, నీవు నమ్మిన దేవుడే నీకు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు, గాయాలు పెడుతూ ఉంటాడు. ఆ గాయాల ద్వారా మనం తెలుసుకోవడానికే కానీ దేవుడు మనల్ని మాత్రం మరణానికి అప్పగించడానికి కాదు. ఎందుకంటే గాయం కట్టువాడు ఆయనే, గాయాన్ని తీసేవాడు
ఆయనే. ఎందుకంటే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు యోహాను గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఏమనంటే, నా వెనుక వచ్చుచున్నాడు యోహాను, ఆయన చాలా శక్తివంతుడు. యోహాను చేత బాప్తిస్మం పొందిన యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను గురించి ఏం చెప్తారో తెలుసా? ఆయన దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఆయన దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అనేక మందికి సాక్ష్యం ఇచ్చాడు ప్రభువు వారు, అనేక మందికి సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు ఆ సాక్ష్యం నీకు నాకు కావాలి అంటే నిజమైన వెలుగు లోకానికి వచ్చింది. ఆ లోకంలో ఉన్న వెలుగు మనమందరం కూడా నింపబడాలి అంటే మనకు ఒకటే ఒక మార్గం. ఆ మార్గం ఏంటండి? యేసే ఆ మార్గం. ఆయనే మాధురి, ఆయనే సత్యం, ఆయనలో జీవమును, ఆ జీవము అనేక మందిని వెలిగించు. ఆ జీవము కనుక అనేక మందిని వెలిగించకపోతే ఈరోజు లోకంలో క్రైస్తవం అనేది ఉండేది కాదు. చివరిగా ఒకసారి కీర్తన గ్రంథం ఒకసారి మనం తెరుచుకున్నట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. చదవండి ఒకసారి. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము చాలండి. ఎందుకు మన దావీదు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ ఏమంటూ, నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే. ఎవరంటే భూమి మీద ఉన్నవారు ఎవరు? మనమే. భూమి మీద ఉన్నవారు అందరూ కూడా శ్రేష్ఠులు అంట. ఎందుకు? వారు నాకు కేవలం ఇష్టలు అంటున్నాడు ప్రభువు వారు. 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారికి శ్రమలు కదా. ఇప్పుడు 3వ వచనంలో భక్తులైన దావీదు ఏమన్నాడు? ప్రభువు వారికి చెప్తున్నాడు, నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అన్నాడు కదా. భూమి మీద ఉన్న వారందరూ కూడా శ్రేష్ఠులు అంటూ ఉన్నాడు, వారందరూ కూడా నాకు ఇష్టలు అంటూ ఉన్నాడు. 4వ వచనానికి వచ్చేసరికి మళ్ళా అక్కడ ఏమంటున్నాడండి? ఎవరైతే యెహోవాను విడిచిపెట్టేస్తారో వారికి ఏమొస్తాయంట? యెహోవాను విడిచి కదా, దేవుని విడిచి వేరొకరిని అనుసరించే వారికి ఏమొస్తాయంట? శ్రమలు, భయంకరమైన శ్రమలు అనుకోవచ్చు కదా. దేవుని విడిచి వేరే ఒకరిని ఎవరినైనా ఎన్ని మార్చినా మరి భయంకరమైన మరి శ్రమలు వస్తాయని ఇక్కడ మనం వాక్య గ్రంథంలో నేర్చుకుంటున్నాం. కాబట్టి మనము బట్టలు మార్చినంత మాత్రాన మరి మార్చినంతగా వేరే ఎవరిని కూడా మనము మార్చకూడదు. దేవుని కానీ, వేరే సంఘాన్ని కానీ, వేరే దేవుని కానీ, మరి లోకంలోని కానీ మనం ఎవరిని కూడా మార్చకూడదు. శ్రమలు కూడా తెచ్చుకుంటామని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చూడండి 5వ వచనంలో, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు కదా. ఆయనే కాపాడుతూ ఉన్నాడంట మన భాగాన్ని, ఆయనే మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడంట. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నేను కాపాడువాడను నేనే, నేను రక్షించేవాడను నేనే కదా. ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు కదా, నేను ఎత్తుకునేవాడను ఎప్పుడు వరకు? ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకుంటాను. మనం ఎవరినైనా చిన్నపిల్లలు ఎత్తుకుంటాం కదా, ఎప్పుడు వరకు? ఎప్పుడు వరకు కదా. ఇప్పుడు చర్చిలో ఎవరు ఎత్తుకుంటారు? చిన్నపిల్లల్ని, శిరీష పిల్లలు కానీ, బాలు కొడుకులు కానీ ఎత్తుకుంటారు. వాళ్ళు 5-6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎత్తుకుంటారండి ఎవరైనా కదా. అంటే దేవుడు ఎత్తుకుంటాడంట. మనుషులు ఒకవేళ వదిలిపెట్టే వచ్చి చిన్నపిల్లలు పెద్ద కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నేను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని నేనే, నేను చక్క పెట్టుకుని నేనే, అన్నీ కూడా నేనే అంటున్నాడు. కానీ దేవుడు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నిన్ను ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాల్లో దేవుడు కోరుతూ ఉన్నాడు. మనందరినీ కూడా నీవు నా భాగము కాపాడుచున్నావు అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నీవే నేను కాపాడుచున్నావు, నీవే నా ప్రాణదుర్గము, నీవంటి రక్షణ ఈ లోకంలో ఎవరికీ లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుడు మరి అపోస్తలుడైన పౌలు గారు రాయించిన పేతురు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం చక్కగా ఇందాక కదండి. ఏం నేర్చుకున్నాం మనము? ఈరోజు దేవుడు మనకు నేర్పించిన అంశం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో ఏ కపటము కూడా లేదు. క్రీస్తు మన కొరకు బాధపడి ఆయన మ్రాను మీద వేలాడబడ్డాడు. ఈరోజు ఆయన ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటములు లేదు. ఆయన చాలా మంచి రక్షకుడు. ఆయన అనేక మంది శ్రమ పెట్టినా ఎవరిని కూడా శ్రమ పడలేదు.
దేవుడు ఎవరిని కూడా వాళ్ళు దూషించలేదు. ఆయన అనేక మంది దూషించిన ఆయన ఒకటి అన్నాడు. ఏంటంటే, ప్రభువా వీరందరూ కూడా ఏం చేస్తున్నారు వారికి తెలియదు, వాళ్ళందరినీ కూడా క్షమించు ప్రభు అని దేవాతి దేవుడు మరి ఆయన తండ్రికి వేడుకున్నాడు. ఈరోజు మనము కూడా దోషాలు వచ్చినా, భయపడి వచ్చినా, ఏ యొక్క ఇబ్బందులు వచ్చినా దయచేసి ఎవరము కూడా మీరు బాధపడవద్దు. దేవునికి మనం అప్పగించుకుందాం. దేవుడు ఏ రీతిగా తగ్గించుకున్నాడో మనము కూడా దేవుడి విషయంలో తగ్గించుకుంటే ఆయన నామాన్ని హెచ్చించుకునేవారుగా దేవుడు చేస్తాడు. దేవుడి యొక్క మాటలన్నీ కూడా మన హృదయాల్లో ఫలించాలని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి లేచి నిలబడి మనలో ఒక ఆశ మనకు ఉండాలి. ఆ ఆశ లేకపోతే ఎన్ని ఉన్నా మనకి వ్యర్థమే. ఒకసారి మనం కళ్ళు మూసుకుందాం. ఒకసారి మనం కళ్ళు మూసుకుందాం. ఎందుకంటే ఒకసారి మీకు ఒక ప్రార్థన విజ్ఞాపన మీకు కోరుతూ ఉన్నాను. దయచేసి ఒకసారి మీరు ఆలకించండి. మన సంఘంలో ఎల్లవత్తుల శేఖర్ గారి కుమారుడు, పెద్ద కుమారుడు, మరి ఆ బిడ్డ కొరకు దయచేసి సంఘం అంతా ప్రార్థన చేయండి. మరి నేను దినాన్ని ఆ బిడ్డ ఎలకల మందు తినేసాడంట. దయచేసి ఆ కుటుంబం కొరకు ఒక 2 నిమిషాలు ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మౌనంగా ఏ యొక్క ప్రమాదం ఆ బిడ్డ కలగకూడదు. ఒకసారి మరి హాస్పిటల్లో క్షేమంగా ఉండడని చెప్పారు. దయచేసి మన సంఘ బిడ్డ కొరకు ఒకసారి కళ్ళు మూసుకొని ఎన్నవద్దులు లక్ష్మి గారు కుమారుడు, పెద్ద కుమారుడు, ఏ యొక్క ప్రమాదం ఆ బిడ్డ కలగకుండా సంఘ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి 1 నిమిషం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఆ సంఘ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన ఎన్నవద్దుల శేఖర్ గారిని లక్ష్మీభక్తులు ప్రేమించిన కుమారుడు ప్రభా. నేను ఎందు నిమిత్తమైతే ప్రభా బిడ్డ అలా చేశాడు మాకు తెలియదు కానీ ప్రభా ఆ బిడ్డను మీరు రక్షించండి అయ్యా. మీకు వందనాలు. ఆ తల్లి ప్రభా ప్రార్థించమని కోరింది నైనా. ఆ బిడ్డకి ఎటువంటి ప్రమాదము కలగకుండా మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు. ఆ బిడ్డను మీరే రక్షించండి తండ్రి. మీకు వందనాలు. అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రమాదం ఆ బిడ్డకి సంభవించకుండా ఆ బిడ్డను దేవుడే కాపాడాలని మరలా తిరిగి మన మధ్య క్షేమంగా ఆ బిడ్డ రావడానికి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. అందరము కూడా వచ్చిన పాట ఒక ఆశ ఉంది. మన కోరిక తీర్చేవాడు ఆయనే కాబట్టి అందరము కూడా నోరు తీర్చి దేవునికి స్తోత్రగానం మనం చేసుకుందాం. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా యేసయ్యా ప్రత్యుత్తరమియ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, బలమైన విల్లుగా నన్ను మార్చవా.
రక్షణకై రాజు సంహారము వచ్చి ఎస్తేరు ఆశను తీర్చిన వేళ యూదుల రక్షణకై రాజు సంహారము వచ్చి జీవితకాలం ప్రతి బ్రతకాలమునైనా దేవుని సాక్షిగా దేవుని దగ్గరే ఉండాలి. నేను దేవుని రాజ్యంలో సింహాసనం ఎదుటనైనా నిలబడినప్పుడు మిమ్మల్ని మమ్మల్ని ఆశతో మమ్మల్ని చేర్చుకో ప్రభా. మా ఆశ మాకు కోరిక నేను లోపల అంతకాలమునైనా మమ్మల్ని ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏ హింసలు వచ్చినా మాకు తోడుగా ఉండేది మీరొక్కరే. నేను తల్లి తండ్రి నైనా బంధువులు ఎంతమంది విడిచిపెట్టినా మీరే మాకు ఆశను తీర్చే దేవుడు మీరే ప్రభా. యూదుల రక్షణకే ప్రభా. అనేకమైన శాస్త్రాలు మార్చిన మా మనవులు ఆలకించింది మీరేనైనా. మా దేశంలో మహారక్షణ కలిగజేయవాడు మీరే. వందనాలు సంఘ ప్రార్థన ఆలకించండి. నేను శేఖర్ బాబు కుమారుడు ప్రార్థన చేస్తుంటాను. ఆ బిడ్డను మీరు నేను క్షేమంగా మన తిరిగి మధ్యకు మీరు తీసుకున్నారండి ప్రభా. ఆ బిడ్డ ఎంతో మంచిగా చదువుతూ ఉన్నాడు నాయన. ఆ కుటుంబానికి సాధన శోధన మీరు తొలగించండి. నేను ఆ ప్రమాదం నుంచి మీరు తొలగించిన ప్రభావ మీకు వందనాలు. ఎంతో దూరం నుంచి నాయన ప్రయాసపడు ప్రభా. ఆ బిడ్డలను బేదీల సంఘానికి వస్తూ ఉన్నారు నాయన. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు నాయన. ఆ కుటుంబం మీరు గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి మీకు వందనాలు. ఆ కుటుంబం అంతా బేదీల సంఘం మీద ఆధారపడి ఉన్నారు ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు రక్షించండి. ఆ కుటుంబం మీరు గొప్ప సాక్ష్యం అయినా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఈ నెలంతా మీరు ప్రేమించారు నాయనా. 2 దినం చిత్తమైతే జూన్ 1వ తారీఖున ప్రవేశపెట్టుకున్నారు. జూన్ మాసంలో కూడా మీ కృపాక్షేమం మాకు దయచేయండి అయ్యా. మా సంఘ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వచ్చే నెల జరుగుతున్న అనేక వివాహాల కొరకు అయినా ఆ వివాహాల్లో కూడా మీరు చక్కగా తోడు నడిపించండి. సాటైన సహాయాన్ని మీరు అనుగ్రహించండి. ఆయన సాటైన భాగ్యస్వాములు మీరు దయచేయండి. ఆయన జరగవలసిన కార్యక్రమం నుంచి సమర్పించుకుంటున్నాను. నేను మొన్న జరిగిన ప్రోగ్రాం గదిలో వివాహాన్ని బట్టి నేను
నా మహిమ జరిగించుకున్న విధానం బట్టి ఈ స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి. కూర్చున్నామండి. ప్రభువునందు ప్రియమైన దేవుని ద్వారా మీ అందరి వందనాలు. దేవుడు మహాప్రభుని బట్టి ఈ మే నెల అంతా మనం దేవుడి కలిసి కాపాడి ఈరోజు ఆఖరి ఆదివారంలో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. భయంకరమైన గోడల దెబ్బలో దేవుడు మనల్ని ఎంతగానో ఆయన రెక్కల కింద మనం భద్రపరిచాడు. ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలగకుండా, ఎటువంటి బలహీనతలు కలగకుండా ఆయన కాపుదల ఎంతో మన మీద ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి చక్కగా వాక్యం విన్న బిడ్డలందరూ వందనాలు. మనం చూడండి, కొన్ని నిమిషాలు నేను వాక్యంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరిగించుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ విలుచుండేను. ఆమె ఓదారపు పొడిని అమ్ము తదితరమైన పట్టణములు ప్రభు ఆమె హృదయము తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. ఆమె ఇంటి వారు బాప్తిజం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఇంటిని వేడుకొని మిమ్మల్ని బలవంతము. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇక్కడ ఎవరండి? లూదియా. చూసారండి, చాలా భక్తిపరురాలు అన్నమాట ఈమె. ఎవరండి? చాలా భక్తిపరురాలు ఈమె. ఏం చేసింది పని అక్కడ? ఒక దైవ భక్తి ఒక స్త్రీ అక్కడ ఆ పౌలు గారు చెప్పే ఆ ప్రసంగాలు వింటూ ఉన్నారన్నమాట. ఎవరండి? ఈ లూదియా, ఈ భక్తి పరురాలు. అయితే ఆ వింటుండేటప్పటికి ఆమె ఏమి పని చేసుకునేది? ఓదారపు పొడిని అమ్ముకుంటూ ఉండేది అనమాట. అంటే ఆమెకి ఏమి కూడా తెలియనప్పటికీ కూడా ఆమెలో ఏముంది? ఎక్కువగా విశ్వాసము కనబడతా ఉన్నారు. ఏముందండి ఆమెలో? విశ్వాసము కనబడుతూ ఉన్నది. ఆ విశ్వాసం ఏంటంటే పౌలు గారు చెప్పే ప్రతి ప్రసంగం కూడా జాగ్రత్తగా వింటూ ఆమె హృదయంలో భద్రపరుచుకుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. అదే పెట్టారు. ఇప్పుడు పౌలు గారు చెప్పినా ఎవరు చెప్పినా ఆ ప్రసంగాలు ఆ యొక్క స్త్రీ ఎలాగైతే విన్నదో, ఇక్కడున్న స్త్రీలందరూ కూడా పురుషులందరూ కూడా వాక్యాలు ఎలా ఉండాలి? మీరు కూడా ఎలా ఉండాలండి? లూదియా వలె ఎలాగా వాక్యాలు వినాలి. దైవ భక్తి గల స్త్రీ అనిపించుకుంది ఆమె. ప్రియ అదే పెట్టారా? ఎందుకంటే మనం కూడా మన ఇంటి వారికి మరియు ఇతరులకు కూడా ప్రభు గురించి మనం ఏం చేయాలంటే అనేకమైన విషయాలు మనము బోధించాలి కదండి. మన మంచి మాటలు మాట్లాడటం వల్ల కలుగు ఆశీర్వాదాలు. మన మాటలో కూడా ఏముండాలంట? మంచి మాటలు మాట్లాడాలంట. ఆ మంచి మాటలు మాట్లాడినట్లయితే ఆ మంచి మాట్లాడే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. దేవుడికి స్తోత్రం. ఏమి చేస్తాడంటే దేవుడు? అందుకని మరి ప్రతి దాన్ని కూడా ఇక్కడ ఒక మనకి కనబడుతూ ఉన్నది వాక్యం. జ్ఞానవంతమైన మాటలు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ నాబాలు ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరండి? నాబాలు
ప్రపంచంలో కల్లా ఎక్కువ ధనం కలిగిన వాడు అనమాట. ఎన్నో వేల గొర్రెలు, వేల ఒంటెలు, వేల మేకలు, ఎంతో ఆస్తిపరుడు అయినప్పటికీ ప్రయోజనం ఏమి కూడా అతనికి లేదు. ఊరుకుడు వాడు నాబాలంటే. అయితే భార్య చాలా ఏంటంట తెలివైనదంట. ఎవరో భార్య పేరు అబీగైల్, చాలా తెలివైంది. అయితే ఒకసారి దావీదు గారు అక్కడ ఆ గొర్రెల్ని కాల్చేటప్పుడు నాబాల దగ్గర కొంత సహాయం చేసేవాడంట. గొర్రెలు మేపడం, మేపి ఆ దగ్గర కొంచెం సహాయపడేవాడంట. అయితే నాబాల్ గారు ఈ దావీదు గారు సహాయపడ్డాడు కాబట్టి ఒక నాబాలతో మాట్లాడాడంట. ఎవరో దావీదు గారు అడిగాడంట, మరి నేను ఒక పని చేశాను కదా, మరి నీ దగ్గర నుండి నాకు మరి ఏమి బహుమానాలు ఇవ్వబోతున్నావు అని దావీదు గారు అడిగినప్పుడు నాబాలు ఏం చేయడంట, తిరస్కరించాడంట. నేనేమీ కూడా ఇవ్వను. ఏమన్నాడంట? నేనేమీ కూడా ఇవ్వనన్నాడంట. అయితే దావీదు గారికి కోపం వచ్చి నేను ఎలాగైనా నిన్నాను ఒక దెబ్బ కొట్టాలని ఆలోచించుకుంటూ ఉన్నాడంట దావీదు గారు. అయితే మాట ఎవరో తెలిసిందండి, తెలివైనది ఎవరు? భార్య. ఇక్కడ అబీగైలుగా మాట తెలిసిన వెంటనే ఏం చేసిందో భార్య, వెంటనే ఇంటికి వచ్చేసి అనేకమైన పిండి వంటల వస్తువులన్నీ తీసుకొని గాడిద మీద వేసుకుని దావీదు గారు ఉన్న కొండ దగ్గరికి వెళ్ళిపోయిందంట. దేవుడికి స్తోత్రం. వెళ్ళిపోయినప్పటికీ దావీదు గారు కోపం అంతా ఏమైపోయిందంట, వెంటనే చల్లారిపోయిందంట. ఎందుకు? ఈ తెలివిగా ఎవరు అబీగైలు చాలా తెలివిగా ప్రవర్తించింది అక్కడ. అయితే వెంటనే దావీదు గారి మనసు మారిపోయిందంట. అంటే అంత తెలివైనది అన్నమాట. ఈ లోకంలో మనం కూడా మనం మంచి మాటలు మాట్లాడటం వల్ల మనకి అనేకమైన ఆశీర్వాదాలు మనకి కలుగుతాయంటే ప్రియ దేవుడు. అందుకనే జ్ఞానైన సొలొమోను గారు అంటూ ఉన్నాడు, ఒక మాట అంటూ ఉన్నాడు. జ్ఞానైన సొలొమోను గారు అన్నాడు, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెట్టేస్తారు. అంటే మనకు ఎలా కలిగి ఉండాలంట? జ్ఞానం కలిగి ఉండాలంట. మనకు జ్ఞానం కావాలంటే మనం ఎవరిని అడగాలండి? వీళ్ళు ఎవరికైనా జ్ఞానం కావాలంటే దేవుని అడగండి. ఆయన ఎవరిని గద్దెంపగా అడుగు వారందరికీ ధారాళంగా దయచేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడండి దేవుడు మనల్ని? నీకు నిజంగా తెలివి లేదనుకో, నువ్వెవరిని అడగాలి తెలివి కావాలని? దేవుడిని అడగండి. దేవుడు అంటున్నాడు, అందులో అంటున్నాడు యాకోబు పత్రికలో 1:5 మాట ఉంది. ఏమన్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానం కావాలంటే నన్ను అడగండి, నేను అందరికి ధారాళముగా ఏం దయచేస్తాడంట? ఆయన జ్ఞానం దయచేస్తాడంట. అనేక మరి మంచి మాటలు మాట్లాడేది మనకి మంచి తెలివి జ్ఞానాన్ని దేవుడు మనకి దయచేస్తాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే మన జ్ఞానం పొందుకోవాలంటే మనం ఎలా పొందుకుంటాం? దేవుని మనము అడగాలి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకని చూడండి, ఇక్కడ జ్ఞానవంతమైన మాటలు మాట్లాడుట ఒక ప్రతి మనిషికి ఎంత అవసరమో ఇక్కడ బైబిల్ మనకి తెలియపరుస్తుంది. ఎందుకంటే సముచితంగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో వచ్చబడిన బంగారు పండ్ల వంటిదంట. దేవుడికి స్తోత్రం. చూడండి, సామెతల గ్రంథము 25 అధ్యాయము 11వ వచనం చూడండి అన్నమాట. 25:11 చూడండి. సమయోచితంగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో ఉంచబడిన బంగారు. మనం కూడా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంట? సమయోచితంగా మాట్లాడాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరి అన్నాడు, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు యెహోవాదే. ఎక్కడ ఉన్నాయంట? మనకి దేవుడి దగ్గర ఉన్నాయంట. అందుకని అంటున్నాడు, దేవుడు అంటాడు, జ్ఞానం గల స్త్రీ జ్ఞానం కలిగిన నోరు తెలుసును, కృపగల ఉపదేశమును బోధించును. సామెతల గ్రంథము 31 అధ్యాయము 26 చూడండి. జ్ఞానం కలిగిన తన నోరు తెలుసును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె చాలా భోజనము అప్పుడు మనకి ఎలా కలిగి ఉండాలంట? జ్ఞానం కలిగి తన నోరు
ఆ జ్ఞానం కావాలంటే మనం ఎవరిని అడగాలని చెప్పి మనం దేవుడిని అడగాలండి. దేవుని పెట్టారా మన జ్ఞానం కావాల్సిన దేవుని మాటలు మనం కలకాలన్నా మనం దేవుడిని అడగాలి కదండి. మనం దేవుడిని మనం అడగట్లేదు. దేవుడు మనల్ని అన్ని విషయాలు దేవుడు మన ధారాళంగా మన కోసం ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, బుద్ధి జ్ఞానం యోహోసులో ఉన్నాయంట. ఎక్కడున్నాయండి అన్నీ కూడా అక్కడ దేవుడి దగ్గర మాత్రమే. ఆయనకు భయభక్తులు కలవాలని ఆయన నడిపించిన కాక దేవుడికి స్తోత్రం. సర్వ సంపదలన్నీ ఆయన మూలంగా ఆయన దగ్గర. అందుకని ఇక్కడ నీతి మాటల్లో మాట్లాడాలి. ఇక్కడ యోగు పలికాడు గొప్ప నీతి మాటలు పలికాడు. ఇక్కడ చూడండి యోగు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోగు 2:10. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుమా, కీడును అనుభవింపక తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోగు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు చెప్తారండి యోగు గారి కోసం ఎంత గొప్ప ఇక్కడ సాహిత్యం అని చెప్తా ఉన్నాడు. మనము దేవుని మేలును మాత్రమే అనుభవించాలా, కీడు అనుభవించడానికి మనము తగమా. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు అని యోగు గారు భార్యను ఖండిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మంచి మాటలు మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలు మాట్లాడాడండి? మంచి మాటలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అందుకని మంచి మాటలు కలుగటం వలనంట ఆశీర్వాదాలు మనకి కలుగుతాయట. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మనం చూసుకుంటే 42 యోగు గ్రంథం 42 10వ మాట చూడండి. మరియు యోగు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవునికి స్తోత్రం. యోగు ఏం పని చేశాడంటే ఇక్కడ ఎవరి కోసం ప్రార్థించాడైనా? తన స్నేహితుల నిమిత్తం అంట. ఎవరి నిమిత్తం అండి? యోగు గారికి 3 స్నేహితులు ఉండేవారు. ఆ స్నేహితుల నిమిత్తం అంట ఆయన ప్రార్థన చేసినప్పుడు అంట ఆ ప్రార్థన ఎవరు విన్నారని? యెహోవా విన్నాడు. అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాడంట. అంటే ముందంతా సర్వనాశనం అయిపోయింది, ఏమి లేదు యోగు గారికి. అంటే పోయిన దానికంటే 2 అధికముగా దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించాడు. దేవునికి స్తోత్రం. మరలా అతనికి దయచేసెను. మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా ధనాన్ని కలగజేశాడు. ఆయన పోయిన దానికంటే కూడా ఎక్కువ ఉన్నత ఆశీర్వాదాలు ఏం కావాలని చేశాడు. ఎందుకు చేశాడు దేవుడు? యోగు గారు స్వార్థం కోసం ప్రార్థన చేయలేదు, స్నేహితుల కోసం ఆయన ప్రార్థన చేశాడు. ఆ స్నేహితుల కోసం ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని గారు, మనం కూడా మన ప్రార్థన కాదు, మనం కూడా అందరి కోసం మనం ఏం చేయాలంట? మన ఇంట్లో మనం మా పిల్లల ఆశీర్వాదం జరగవు, మా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలి, మా పిల్లల చదువులు అయిపోవాలంటే చేసుకోకూడదు. మనం ప్రార్థనలు అందరి కోసం మనం ప్రార్థన చేయాలంట. అందరి కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని మనకి అధికముగా ఇప్పుడు కంటే మనకి మొదటి మన స్థితి కొద్దిగా నన్ను తొలకు అభివృద్ధి పరుస్తాడు. యోగు గారిని అభివృద్ధి పరిచాడు. ఇక్కడ మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకి తేటగా కనబడతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మనకి ఏంటి ఏమట్లేదు కదా, మనం అనుకోవచ్చేమో. మరి నీ ప్రార్థన నా ప్రార్థన, యోగు గారి ప్రార్థన దేవుడు విన్నాడు. మరి యోగు గారి ప్రార్థన విన్న దేవుడు ఆ యోగు గారి యొక్క కుటుంబానికి ఎందుకు నిన్నంత ఆశీర్వాదాలు ఇచ్చాడు? నీకు నాకు దేవుడు ఎందుకు ఆశీర్వాదాలు ఇవ్వలేకపోతున్నాడు? మరి మనలో ఏది లోపం ఉన్నదో ఎవరికి? ఆ లోపల
ఏ లోపంలో మనం ఒకసారి మన హృదయం ఏ గుళ్ళో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేని పెట్టారా. అందుకని ఇక్కడ అంటే ఉన్నాడు ప్రియా దేని పెట్టారా 91వ కీర్తన 15 అంటే ఉన్నాడు, అలాంటి వారు నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వారికి ఉత్తరం ఇస్తాను, శ్రమలలో వారికి తోడుంటాను, వారిని విడిపించి గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు చూసారంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరికంట ఇక్కడ శ్రమలలో ఉన్న వారికంట దేవుడు ఏం చేస్తాడంట, ఉత్తరం ఇస్తాడంట. ఆయన మన శ్రమలలో ఉన్నావా, నువ్వు దేవుడికి మొర్ర పెట్టు, దేవుడికి ఉత్తరం ఇస్తాడు. శ్రమలలో వారికి మనకి తోడై ఉంటాను అన్నాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని గొప్ప చేస్తాడట. దేవునికి స్తోత్రం. దేవుడు అడుగుతున్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలదీయడంట. దేవునికి స్తోత్రం. ఎవరండి దేవుడు ఏమన్నాడు, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. మరి మనం ఎలా ఉంటున్నాం ఒకసారి మనం ఆలోచించుకుందాం. మీరు అదేం పెట్టారు, మనం మేలు చేసి మన మాటలు నీతి మాటలు మాట్లాడదాం, దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఇక్కడ నీతి మాటలు మాట్లాడారు యోగు గారు, అన్నెండు అనేకమైన ఆశీర్వాదాలు ఇక్కడ పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పెట్టారు, ఇటువంటి జీవితంలో మనం ఎలా ఉండాలి, యోగు గారు చేసినట్లుగా మనం కూడా చక్కగా మాట్లాడటం, మన నోరు చక్కగా మాట్లాడాలి. అన్ని విషయాల కోసం మన నోటిని మనం అదుపులో ఉంచుకోవాలి. ప్రియ దేవుని పెట్టారా, మన ప్రతిదానికి చిన్న చిన్న వాటి కోసం మనం ఏం చేస్తూ ఉంటాం, దేవుళ్ళలో మనం అబద్ధాలాడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రాహేలు యాకోబు భార్య. ఎవరండి ఇక్కడ రాహేలు యాకోబు భార్య. అయితే ఇక్కడ రాహేలు యాకోబు తన ఆ భార్య భర్త ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారంట, ఇక్కడ తన మామయ్య లాభానికి వెళ్ళారంట. యాకోబు రాహేలు ఎక్కడికి వెళ్ళారంట, లాభాన్ గారి ఇంటికి వెళ్ళారు. యాకోబుకి మాంగారు, రాహేలుకి తండ్రి అన్నమాట. ఎవరు, లాభాన్ గారు. అయితే కొన్ని రోజులు ఉంటేస్తారండి. ఇప్పుడు చూడండి, సెలవు మనం ఎక్కడికి వెళ్ళి 10 రోజులు ఉండవుతున్నాం. అలాగే చక్కగా వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి ఇల్లుతారండి. కొన్ని రోజులు గడిపారు అక్కడ లాభాన్ గారి ఇంట్లో. గడిపేటప్పటికి ఆమెకి అక్కడ ఏం కలిగింది, రాహేలుకి ఏం కలిగింది, అక్కడ చట్టబుద్ధి కలిగింది. అక్కడ ఏంటి, ఆ ఇంట్లో ఉన్నది చక్కగా 10 రోజులు తిన్నది, తాగింది. వచ్చేటప్పుడు ఆ వస్తువులన్నీ ఆ లంగా కింద బొడ్లు పెట్టుకుని వచ్చేస్తా ఉన్నారు. అనేకమైన వస్తువులు దొంగిలించి వచ్చేస్తా ఉన్నది. ఆ వచ్చేస్తా ఉండేటప్పటికి లాభాన్ గారి ఇంటికి చూస్తున్నారు. అయ్యో ఏది వస్తువులన్నీ చూసుకున్నట్టు వీళ్ళు మార్గం మధ్యలో ఉన్నారు. ఈ మార్గం మధ్యలో ఉండేటప్పటికి ఈ లాభాన్ గారు పరిగెత్తుకుంటూ లాపాడు. ఏంటి మీరు చేసిన పని అంటే, ఆ రాహేలు అక్కడ ఏం చేసింది, అబద్ధం ఆడింది. అక్కడ బొక్కింది. అక్కడ నా దగ్గర ఏమీ లేవు ఎందుకో చూసుకొని అనేకమైన అబద్ధాల మాటలు అక్కడ మాట్లాడుతూ ఉన్నది. అయితే అక్కడ మాట్లాడుతూ ఉంది. ఆమె చెప్పిన అబద్ధం ఆమెకి విధించిన శిక్ష ఏంటి తెలుసండి, ఎంత భయంకరమైన శిక్ష విధించాడండి దేవుడు. ఆమె 2వ కుమారుని ప్రసవించుతుండగా చనిపోయింది. దేవునికి స్తోత్రం. చూసారండి, రాహేలు 2వ కుమారుని ప్రసవించుతుండగా ఆమె ఏమైపోయింది, దేవుడు ఏం చేశాడు, ఆమెని వద్దాడండి. మన దగ్గర అబద్ధం ఆడతాం, దేవుడి దగ్గర మనలో మనం అబద్ధాలు ఆడేసుకోవచ్చు. దేవుడి దగ్గర మనం అబద్ధాలు ఆడవచ్చు, దేవుడికి అన్ని తెలుసు. రాహేలు చూశాడు దేవుడు, నువ్వు దొంగతనం చేస్తావు, నువ్వు నా ఎదుట అబద్ధం ఆడావు, అందుకని నువ్వు 2వ ప్రసవంగా నేను తెలుసుకుంటున్నాను అన్నాడు. ఆ రాహేలు 2వ కుమారుని కట్టినప్పుడు ఆమె మరణించిందండి. ఇప్పుడు అదే బిడ్డ, ఎందుకంటే తన భర్త జీవితంలో అందరి ఆశీర్వాదాలను అనుభవించకుండా తీసివేయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనకు ఆశీర్వాదాలు మనకు కావాలండి. ఇక్కడ చూడండి, రాహేలు అబద్ధం ఆడటం వలన ఎంత ఘోరమైన శిక్ష అనుభవించిందో. అందుకే దావీదు గారు ఒక మాట అంటూ ఉన్నారు. దావీదు గారు ఏమన్నారు చూడండి, 5వ కీర్తన 6వ అధ్యాయంలో కపటపు మాటలతో నరహత్య జరిగించే వారు యెహోవాకు అసహ్యులంట. ఎవరంట, దేవునికి అసహ్యం. అంటే ఏంటి, కపటపు మాటలతో నరహత్య జరిగించే వారు యెహోవాకు అసహ్యం. ఇక దావీదు గారు అంటూ ఉన్నాడు, ప్రియ దేవులారా,
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాహేలు మనం చూసుకున్నా ఇక్కడ రాజైన అహాబు అతని భార్యను దుర్నీతి మాటలతో నరహత్యగా చేయించారు. అందుకు గాను ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నాడు. ఎవరైతే మనం పాపాలు చేసో మన తప్పులు చేసో మన మాటలు ప్రతి దాకా కూడా దేవుడి దగ్గర మనం జవాబు చెప్పవలసిన రోజు అతి త్వరలో వస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. ఏమవుతుందండి మనకి అతి త్వరలో వస్తూ ఉన్నది. ఒకవేళ మనం అనుకుంటామేమో ఈ రోజు గడిచిపోయిందని మనం అనుకుంటాం. ఈ రోజు మనది, రేపు మనది కాదు. రేపు రోజు మనది కాదు మనం అనుకుంటాం. ఈ రోజు మనది, రేపు రోజు మనది కాదు. ఏ సమయాన్ని ఏది జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకని మనం చాలా జాగ్రత్తగా దేవుని పట్ల మనం ప్రతి మాట కూడా మనం ఎలా ఉండాలంట. యోబు గారు చక్కగా పలికాడు. అబీగేలు చక్కగా మరి నాబాలు కోసం భర్త కోసం దావీదు గారి కోసం ఎంతో బ్రతిమార్గం ఉంది. ఎలాగా జ్ఞానం కలిగిన స్త్రీ అలాగే లూదియా చూసారండి. ఆ పౌలు గారు ప్రసంగినప్పుడు అటువంటి స్త్రీని ఎక్కడ చూచి ఇవ్వలేదు. మన పరిస్థితి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. లూదియా ఆమె ఒక విధవరాలు. ఆ యొక్క పట్టణంలో ఓదరకు పొడి నవ్వుకుంటూ ఉండేదామె. ఆమె జీవిస్తూ ఉండేదామె. ఆమె పౌలు గారి ప్రసంగం విన్నది. ఆ కుటుంబం అంతటిని, ఆ గ్రామం అంతటిని రక్షణలో నడిపించింది. దేవునికి స్తోత్రం. అదే పెట్టారా ఆయన ఒక దినాన్ని చనిపోయిందామె. ఎవరండి? లూదియా ప్లస్ దెబోరా. ఆమె అదొక దినాన్ని చనిపోయింది. ఆమె అందరికి గుట్టు